యూట్యూబ్ ఛానల్ బయాలజీ కెరీర్ గైడెన్స్. ఈ వీడియోలో నేను ఎంఎస్సి బయోటెక్నాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తాను అండ్ విత్ కొన్ని టిప్స్ కొన్ని ట్రిక్స్ చెప్తాను, అలాగే కొన్ని కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుందాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. So first question, Bt toxin produced by Bacillus thuringiensis doesn't kill the bacteria itself because the toxin is. So the options are isolated in a special intracellular sac in an inactive form inside the bacterial cell. Option C, active only against eukaryotic ribosomes. Option D, produced in very small quantities. So Bt toxin, బ్యాసిల్లస్ థురింజియన్సిస్ ప్రొడ్యూస్ చేసే బీటీ టాక్సిన్ ఆ బ్యాక్టీరియాని ఏమీ చెయ్యదు, కానీ ఇన్సెక్ట్ని మాత్రం కిల్ చేస్తుంది. ఎందుకు? సో ఇట్ డజంట్ కిల్ ది బ్యాక్టీరియా, వై అన్నది ఇక్కడ క్వశ్చన్. సో పాజ్ ది వీడియో అండ్ ట్రై టు ఆన్సర్ ఇట్. ఓకే, ది ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఆప్షన్ బి, ఎందుకు. సో ఇక్కడ చూడండి, బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే బీటీ టాక్సిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఆ బీటీ టాక్సిన్ ఆ బ్యాక్టీరియాని హార్మ్ చేయదు. ఎందుకంటే దానికి ఈ బీటీ టాక్సిన్ యాక్టివేట్ అయ్యే pH ఏమి అంటే ఆల్కలైన్ pH. ఇట్ యాక్టివేట్స్ అట్ pH ఆఫ్ 8. సో ఈ బీటీ టాక్సిన్ అన్నది యాక్టివేట్ అయ్యే pH 8. సో కానీ ఈ బ్యాక్టీరియల్ సెల్లో ఆ pH అన్నది ఉండదన్నమాట. కాబట్టి ఇట్ ఈస్ ఇన్ అన్ ఇన్యాక్టివ్ ఫార్మ్ ఇన్సైడ్ ది బ్యాక్టీరియా. సో బ్యాక్టీరియాలో ఇది ఏ విధంగా ఉంటుంది? ఇన్యాక్టివ్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఇన్సెక్ట్లోకి వెళ్ళిపోతుందో, ఇన్సెక్ట్ యొక్క ఇంటెస్టైన్లో pH అన్నది 8 ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుందంటే బ్రేక్ అయ్యి యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అవుతుంది. యాక్టివ్ ఫామ్లోకి కన్వర్ట్ అయ్యి అక్కడ ఇన్సెక్ట్ యొక్క ఇంటెస్టైన్లోకి ఇన్జర్ట్ అయిపోయి ఫ్లూయిడ్స్ని డ్రా చేసి ఇన్సెక్ట్ని చంపేస్తుంది. కాబట్టి ఇంట్రాసెల్యులర్ శాక్ లాంటిది ఏమీ ఉండదు. సో ఇట్ ఈస్ ఇన్యాక్టివ్ ఫామ్ ఇన్సైడ్ ది బ్యాక్టీరియల్ సెల్. అది ఎలాగుంటుంది? ఇన్యాక్టివ్ ఫామ్లో ఉంటుంది. అంటే ఇది దానికి కావాల్సిన pH ఆ పర్టిక్యులర్ బ్యాక్టీరియాలో ఉండదు, కాబట్టి అది ఇన్యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. సో దిస్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దెన్ యాక్టివ్ ఓన్లీ అగైన్స్ట్ యూకారియోటిక్ సెల్స్, యూకారియోటిక్ రైబోజోమ్స్. ఓకే, ఈ విధంగానే అనుకుందాం ఫర్ సపోజ్. సో ఇది యూకారియోటిక్ రైబోజోమ్స్లో మాత్రమే యాక్టివ్గా ఉంటుంది అని అనుకుంటే, అలా చూసుకుంటే మరి అది ఇన్సెక్ట్ని అఫెక్ట్ చేస్తుంది, అవి యూకారియోట్సే. ఓకే, అది మనల్ని కూడా ఇన్ఫెక్ట్ చేయాలి కదా, అంటే మనం కూడా యూకారియోట్సే కదా, కానీ మనల్ని అదేం చెయ్యట్లేదు కదా. అంటే ఆ సీడ్స్ని మనం తీసుకున్నా, ఆ సీడ్స్ని మనం కన్జ్యూమ్ చేసినా మనకేం అవ్వట్లేదు కదా, అంటే అర్థం దిస్ ఈజ్ రాంగ్. కొంచెం లాజికల్గా కొంచెం బేసికల్గా ఆలోచించండి, అంతే చాలు. సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ వెరీ స్మాల్ క్వాంటిటీస్. సో విషం ఎంత తక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అయినా అది విషమే, అంతే కదా. సో టాక్సిన్ అన్నది ఒక విషం లాంటిది, అది ఎంత తక్కువ క్వాంటిటీలో ప్రొడ్యూస్ అయినా అది చంపేస్తుంది. ఈవెన్ మైన్యూట్ క్వాంటిటీస్ విల్ కిల్ ది ఆర్గానిజం. కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో ఏ రాంగ్ ఆన్సర్. సో ఇవి రెండు లాజికల్గా మనం ఎలిమినేట్ చేయొచ్చు, వీటి రెండిట్లోనే మనకు కన్ఫ్యూషన్ అన్నది క్రియేట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. The foundation for the germ theory of disease was set down by A. Robert Koch, B. Ronald Ross, C. Louis Pasteur, D. Walter Reed. Okay, pause the video and try to answer the question. The answer is C. కానీ ఇది 50-50 కరెక్ట్ ఆన్సర్. ఎందుకో చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం ఆప్షన్స్ని చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాబర్ట్ కోచ్. ఓకే అనిపించచ్చు, తప్పులేదు. రొనాల్డ్ రాస్. సో రొనాల్డ్ రాస్ ఏం చేశాడు? గుర్తు తెచ్చుకోండి బాగా. సో రొనాల్డ్ రాస్ మలేరియా డిసీజ్ అన్నది మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, మస్కిటోలో ఈ పర్టిక్యులర్ పారాసైట్ అన్నది ఇదవుతుంది, బతుకుతోంది అన్నది కనుక్కున్నాడు. అంటే మలేరియా ఈస్ స్ప్రెడ్ బై మస్కిటోస్ అన్నది రొనాల్డ్ రాస్ కనుక్కున్నాడు. సో ఇతని కాంట్రిబ్యూషన్ ఇంతవరకే. జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్తో ఇతనికి ఏం సంబంధం లేదు. సో బీ గెట్స్ ఎలిమినేటెడ్. దెన్ లూయిస్ పాస్చర్. ఓకే, ఇతన్ని కూడా కొద్దిసేపు పక్కన పెడదాం. దెన్ వాల్టర్ రీడ్. వాల్టర్ రీడ్ అన్న సైంటిస్ట్ ఎల్లో ఫీవర్ అన్నది కాంటాక్ట్ వల్ల కాదు, ఇన్సెక్ట్ వల్ల స్ప్రెడ్ అవుతుంది అని కనుక్కున్నాడు. ఇతనికి ఈ జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్కి ఏం సంబంధం లేదు. ఓకే, ఇంకా మిగిలిపోయేది రాబర్ట్ కోచ్ అండ్ లూయిస్ పాస్చర్. సో వీళ్ళిద్దరే జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్కి కాంట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ 2 ఆప్షన్స్ ఇచ్చేశారు. సో కాబట్టి మనం ఒక ఒపీనియన్కి రాలేమన్నమాట. సో రాబర్ట్ కోచ్ అనే ఆయన ఏం చేశాడు? చాలా కాంట్రిబ్యూషన్స్ చేశాడు, జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్ కనుక్కోవడానికి కూడా హెల్ప్ చేశాడు, యాజ్ వెల్ యాజ్ లూయిస్ పాస్చర్ కూడా. సో ది ఆప్షన్స్, ది కరెక్ట్ ఆన్సర్ విల్ బి A and C. ఇఫ్ నాట్ ఇట్ విల్ బి A. సో A and C లేకుంటే A or C, మీకు ఆప్షన్స్ A or C అని ఇచ్చింటే
అది యాప్ట్గా ఉండేది. ఓకే, సో చూద్దాం ఏమేం కాంట్రిబ్యూషన్స్ ఎవరెవరు చేశారు. సో ఈ కాంట్రిబ్యూషన్స్లో మిమ్మల్ని వేరే క్వశ్చన్ కూడా ఫ్రేమ్ అవ్వచ్చు. పెట్రీ డిష్ని ఎవరు కనుక్కున్నారు, కోచ్ పాస్టులేట్స్ని ఎవరు కనుక్కున్నారు, ఈ విధంగా. సో రాబర్ట్ కోచ్ ఫౌండర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీని కనుక్కుంది రాబర్ట్ కోచ్. దెన్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ బ్యాక్టీరియాలజీ, మైక్రోబయాలజీ, మెడికల్ బ్యాక్టీరియాలజీ అని కూడా అంటారు. సో ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ లూయిస్ పాస్చర్ని కూడా అంటారు. ఓకే, ఇది వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. దెన్ అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబెర్క్యులోసిస్. అంటే ట్యూబెర్క్యులోసిస్ మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులై అన్న బ్యాక్టీరియా కాజ్ చేస్తుంది అని ఫస్ట్ టైం రాబర్ట్ కోచ్ కనుక్కున్నాడు. దెన్ హీ ఆల్సో కాంట్రిబ్యూటెడ్ ఫర్ జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్. సో ఇతను కూడా కొంచెం కాంట్రిబ్యూట్ చేశాడు జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్కి. ఇతను కోచ్ పాస్టులేట్స్ని ప్రపోజ్ చేశాడు. సో ఇప్పటికీ కోచ్ పాస్టులేట్స్ ఒక బ్యాక్టీరియా లేదా ఒక ఆర్గానిజం ఒక డిసీజ్ని కాజ్ చేస్తుంది అని కనుక్కోవడానికి కోచ్ పాస్టులేట్స్ని ఎంప్లాయ్ చేస్తారు. ఇప్పటికీ కూడా ఈ కోచ్ పాస్టులేట్స్ని ఎంప్లాయ్ చేస్తున్నారు. ఓకే, దెన్ సో ఇతని యొక్క స్టూడెంట్ జూలియస్ రిచార్డ్ పెట్రీ అనే ఆయన పెట్రీ డిష్ని కనుక్కున్నాడు. సో మైక్రోబయాలజీలో పెట్రీ డిష్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో పెట్రీ డిష్ని కనుక్కోయింది ఇతని యొక్క స్టూడెంట్, దట్ ఈస్ జూలియస్ రిచార్డ్ పెట్రీ. దెన్ he discovered the causative organism for tuberculosis, anthrax, cholera. సో కొలెరా, యాంథ్రాక్స్, ట్యూబెర్క్యులోసిస్ కాజ్ చేసే ఆర్గానిజం ఏది అని రాబర్ట్ కోచ్ కనుక్కున్నాడు. సో వీటిలో నుంచి ఏ క్వశ్చన్ అయినా మీకు తిరిగిచ్చి ఫ్రేమ్ అవ్వచ్చు, కాబట్టి దీనిలోని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ లూయిస్ పాస్చర్ని ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ, ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటారు. సో ఫస్ట్ ఈయన ఏం చేశాడు, స్పాంటేనియస్ జనరేషన్ థియరీని డిస్ప్రూవ్ చేసేసాడు. సో ఇతను అరిస్టాటిల్ చెప్పిన స్పాంటేనియస్ జనరేషన్ థియరీని డిస్ప్రూవ్ చేసేసారు. ఇది చాలా కాంట్రోవర్సియల్ థియరీ అనమాట. దీన్ని ఇతను డిస్ప్రూవ్ చేసేసారు. దెన్ ఇతను యాంథ్రాక్స్, చికెన్, కొలెరా, ర్యాబిస్ కోసం వ్యాక్సిన్స్ని డెవలప్ చేశాడు. అండ్ హీ ఈజ్ ఆల్సో ఏ కాంట్రిబ్యూటర్ ఆఫ్ జర్మ్ థియరీ ఆఫ్ డిసీజ్. అండ్ హీ డెవలప్డ్ ఎ ప్రాసెస్ నోన్ యాజ్ ప్యాస్చరైజేషన్. సో మిల్క్ని ఏ విధంగా ప్యాస్చరైజ్ చేయాలి, లేదా సిల్క్ ఇండస్ట్రీలో ఈ సిల్క్ వామ్కి కాజ్ చేసే ఒక డిసీజ్ పెబ్రిన్ డిసీజ్ని ఎలా నాశనం చేయాలి అన్నది ప్యాస్చరైజేషన్ ద్వారా, వైన్ ఇండస్ట్రీలో ప్యాస్చరైజేషన్ ద్వారా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేశాడు. దెన్ హీ సేవ్డ్ ది సిల్క్ ఇండస్ట్రీ ఫ్రమ్ పెబ్రిన్ డిసీజ్. అప్పట్లో పెబ్రిన్ డిసీజ్ అన్నది సిల్క్ వామ్స్ని చాలా అఫెక్ట్ చేసేది. సిల్క్ ఇండస్ట్రీ వాజ్ అట్ స్టేక్. దెన్ ఈ లూయిస్ పాస్చర్ అన్న సైంటిస్ట్ ఆ సిల్క్ ఇండస్ట్రీని మూత పడుకోకుండా ప్యాస్చరైజేషన్తో దీన్ని మనం కాపాడగలమని సిల్క్ ఇండస్ట్రీని సేవ్ చేశారు. ఓకే, then the contributions of Ronald Ross and Walter Reed. So Ronald Ross was awarded Nobel Prize in Medicine for his contribution to malaria disease. So malaria disease అన్నది ఎలా స్ప్రెడ్ అవుతుంది అన్నది రొనాల్డ్ రాస్ కనుక్కున్నాడు. వాల్టర్ రీడ్ అనే ఆయన కూడా ఎల్లో ఫీవర్ అన్నది మస్కిటోస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది కానీ డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవ్వదు అన్నది కనుక్కున్నాడు. ఓకే, ది నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ the idea of selective toxicity was first proposed by Antoine van Leeuwenhoek, Paul Ehrlich, Louis Pasteur, Alexander Fleming. Okay, I'll pause the video for 2 minutes and think of the answer. Okay, pause the video for few minutes and think of the answer. Okay, the answer is B. Option is, the answer is B. సో ఆన్సర్ బి ఎలాగవుతుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ యాంటోన్ వ్యాన్ లివెన్హుక్ చేసిన ఒక పని మైక్రో ఆర్గానిజంని చూడడం అంతే. హీ డజంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ టాక్సిసిటీ, ఇమ్యూనిటీ, వీటి గురించి అతనికి ఏమీ తెలియదు. ఫస్ట్ టైం ఒక మైక్రో ఆర్గానిజంని కనుక్కొని దాన్ని మైక్రో ఆర్గానిజంకి అనిమాలిక్యూల్ అని పేరు పెట్టాడు అంతే. యాంటోన్ వ్యాన్ లివెన్హుక్కి అంతకుమించి ఏం తెలియదు. హీ ఈజ్ ద ఓల్డెస్ట్ మైక్రోబయాలజిస్ట్. దెన్ పాల్ ఎల్రిచ్ రైట్ ఆన్సర్. లూయిస్ పాస్చర్, సో ఇంతకుముందు మనం కాంట్రిబ్యూషన్స్ చూసాం కదా లూయిస్ పాస్చర్వి. ఎక్కడైనా సెలెక్టివ్ టాక్సిసిటీ అన్నది మెన్షన్ చేశానా నేను? లేదు, కాబట్టి అతను అది చెయ్యలేదు. సో హీ గెట్స్ ఎలిమినేటెడ్. దెన్ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఏం చేశాడు? పెన్సిలిన్ యాంటీబయోటిక్ని కనుక్కున్నాడు, అంతేకాని అతనికి సెలెక్టివ్ టాక్సిసిటీతో ఏం సంబంధం లేదు. సో ది ఆన్సర్ ఈస్ పాల్ ఎల్రిచ్. సో వీ హ్యావ్ ఎలిమినేటెడ్ ది రిమైనింగ్ 3 ఆప్షన్స్. అంతే, నాకు తెలియదు పాల్ ఎల్రిచ్ అన్నది కూడా. నేను ఎలాగ దాన్ని రీచ్ అయ్యాను అంటే, సో ఇతను కాదు, ఇంకెవరు మిగిలిపోయారు? పాల్ ఎల్రిచ్.
సో ఇండైరెక్ట్గా మనం ఆన్సర్ దగ్గరికి వెళ్ళాం. ఓకే, hope this video will be helpful for you guys. In the next video I'll try to solve a few more questions. If this video is helpful for you, please hit the like button, subscribe to the channel, share with your friends. Thank you for watching.